మార్నింగ్ స్టూడెంట్స్ అందరూ ఎలాగున్నారు? అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుభాష్ని ఎట్ ద టెక్ గైడ్. ఇవాళ క్లాస్ లో రీసెంట్ గా ఎంఎస్ యాక్సెస్ అంతా డిస్కస్ చేసాం కదా. ఆ ఎంఎస్ యాక్సెస్ బేస్ పైన కంప్లీట్లీ బిట్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఈ బిట్స్ అన్ని మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆర్ఆర్బి ఎగ్జామ్స్, బ్యాంక్, యూపీఎస్సి, నవ్ డేస్ మన గ్రూప్స్ ఎగ్జామ్ లో కూడా కంప్యూటర్స్ బేసిక్స్ ఉంది కదా, ఎక్కడ పైన యూస్ఫుల్. కానీ డేటా బేసెస్ ఇస్ నాట్ ఏ జనరల్ థింగ్. ఓకే, అంటే కంప్యూటర్స్ తెలిసిన వాళ్ళకి ఇంపార్టెంట్, అందుకే ఇందులో మీకు కొన్ని బిట్స్ వస్తాయి. టుడే ఒక 50 బిట్స్ రిగార్డింగ్ డేటా బేసెస్. ఈ కాన్సెప్ట్ అంతా ముందు క్లాస్ లో మనం డేటా బేసెస్ అబౌట్ ఎంఎస్ యాక్సెస్ నేర్చుకున్నాం కదా, ఆ కాన్సెప్ట్ బేసిస్ పైన ఈ బిట్స్ రెడీ చేశాను. ఈరోజు ఈ బిట్స్ అన్ని చెప్పుకుందాం. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద బిట్స్. ద ఫస్ట్ బిట్ ఈస్ ద మోస్ట్ వైడ్లీ యూజ్డ్ టైప్ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈస్. అంటే ఎక్కువగా యూజ్ చేసిన డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఇందులో ఫస్ట్ వైడ్లీ యూజ్డ్ అంటే పర్టికులర్ గా ఇది అని చెప్పలేము, బికాస్ ఆల్ ద డేటాబేస్ ఆర్ ద వైడ్లీ యూజ్డ్. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ అక్కడ ఉన్న ఆప్షన్స్ చెక్ చేసుకొని అకార్డింగ్ టు ద ఆప్షన్స్ అయితే మోస్ట్ వైడ్లీ యూజ్ ఇస్ ద రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ చెప్పుకుంటప్పుడు కూడా వి డిస్కస్ లైక్ నెట్వర్క్ డేటాబేస్ ఇస్ ఫెయిల్డ్, హైరార్కికల్ డేటాబేస్ ఇస్ ఆల్సో ఫెయిల్డ్. అంటే ఇక్కడ ఫెయిల్డ్ మీన్స్ నాట్ ఫర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, ఇక్కడ ఫెయిల్డ్. సో మిగిలిన ద బెస్ట్ వన్ ఇస్ ద రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. అకార్డింగ్ టు ద ఆప్షన్స్ ఇట్ ఈస్ వైడ్లీ యూస్డ్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, వాట్ ఈస్ ద న్యూయెస్ట్ టైప్ ఆఫ్ డేటాబేస్ విచ్ ఈస్ వెల్ సూటెడ్ ఫర్ ద మల్టీమీడియా అప్లికేషన్స్. ఓకే, కొత్తగా ఒక డేటాబేస్ క్రియేట్ చేశారు, అది మల్టీమీడియా అప్లికేషన్స్ కి బాగా యూజ్ అవుతుంది అనమాట. అలాంటి డేటాబేస్ అంటే ఏది అడుగుతున్నారు. ఇది కూడా అకార్డింగ్ టు ద మన ఆప్షన్స్ చెక్ చేసుకొని చేయాల్సి వస్తుంది, పర్టికులర్ గా ఇదని కాదు. సో అకార్డింగ్ దిస్ వన్ ఇట్ ఈస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. మల్టీమీడియా డేటాబేస్ అనేసరికి మీ ఇక్కడికి రావచ్చు, బట్ మల్టీమీడియా డేటాబేస్ అనే డేటాబేస్ లేదు. మల్టీమీడియా డేటాబేస్ అంటే డిఫరెంట్ అప్లికేషన్స్ యూజ్ చేసి దే విల్ క్రియేట్ వన్ థింగ్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ మల్టీమీడియా. ఓకే, సో ఆ మల్టీమీడియా డేటాబేస్ లో ఎక్కువగా నవ్వేడేస్ యూజ్ చేస్తున్నది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటాబేస్. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, which of the following extends the data across the networks rather than the stores and it is central site. Okay, అదొక సెంట్రల్ సైట్ అంట. డేటాబేస్ అక్రాస్ ద నెట్వర్క్స్ అంతా యూజ్ చేసి ఇన్స్టెడ్ ఆఫ్ ద స్టోర్స్. ద డేటాబేస్ ఈస్ కాల్డ్ యాజ్ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేసెస్. డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఒక డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ పైన ఒక పెద్ద బుక్కే ఉంది, అంత ఉంది ఇన్ఫర్మేషన్. దీన్ని యూజ్ చేసుకుంటూ మన డేటాబేస్ అనేది అకార్డింగ్ నెట్వర్క్స్ అంతా కూడా వైల్డ్ గా స్ప్రెడ్ అయింది అనమాట, అవుతోంది కూడా. ఓకే, నౌ ద ఫోర్త్ క్వశ్చన్, Oracle is a, what is Oracle according to this చెప్పండి. ఇట్స్ ఎ డేటాబేస్ సిస్టమ్ ఆర్ ఇట్స్ ఎ వర్డ్ సాఫ్ట్వేర్ కోఆర్డినేట్ సిస్టమ్ అని. మీరు ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇన్ కేస్ మీకు తెలియకపోయినా మీకు ఒకటి చెప్తాను చూడండి. వర్డ్ సాఫ్ట్వేర్ అన్నాం, వర్డ్ సాఫ్ట్వేర్ అనేది డేటాబేస్ లోకి అయితే వాడరు కదా, అక్కడే మనకి ఆల్ ఆఫ్ ద ఎబో వెళ్ళిపోతుంది. కోఆర్డినేషన్ సిస్టమ్ అంటూ లేదు. ఇంకా మిగిలింది ఏంది? డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. మీకు సబ్జెక్ట్ పరంగా కూడా వెళ్ళండి, సమ్ టైమ్స్ ఇలాంటి ట్రిక్స్ మీకు యూజ్ అవుతాయి. ఓకే, ఇలాంటి ట్రిక్స్ కూడా ఒకసారి థింక్ చేస్తూ. క్వశ్చన్ ఈస్ వాట్ ఈస్ ఫాక్స్ ప్రో. ఓకే, ఫాక్స్ ప్రో అని చెప్తున్నప్పుడు మీకు ఇక్కడ చిన్న డౌట్ ఏంటంటే వెదర్ ఇస్ డిబిఎంఎస్ ఆర్డిబిఎంఎస్, ఈ రెండిట్లో మీకు డౌట్ రావచ్చు. ఇట్ ఇస్ నాట్ ఎ లాంగ్వేజ్, సో ఆల్ ద ఎబో ఇస్ ఆల్సో నాట్ దేర్. కంప్లీట్లీ ఫాక్స్ ప్రో అనేది ఫస్ట్ నుంచి వస్తా ఉంది. ఫాక్స్ ప్రో అనే కాన్సెప్ట్ ఆర్డిబిఎంఎస్ అవుతుంది. ఓకే, ఇట్స్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఆర్డిబిఎంఎస్ అంటే తెలుసు కదా, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకే, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇంకా ఇట్స్ ప్రోగ్రామాటిక్ రిప్రజెంటేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనొచ్చు. నెక్స్ట్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ యూజ్ చేసుకుంటూ వి క్రియేట్ ద టేబుల్స్. మీ కాన్సెప్ట్ అంతా చెప్తున్నాను. ఈఎఫ్ కార్డ్ కనుక్కున్న రూల్స్ ప్రకారంగా 12 రూల్స్ సాటిస్ఫై చేస్తే ఇట్ ఈస్ ఆర్డిబిఎంఎస్, 6 రూల్స్ సాటిస్ఫై చేస్తే ఇట్ ఈస్ డిబిఎంఎస్. ఓకే, ఇందులో ఉన్న బిట్స్ మీకు ఇంతే. నౌ లెట్ us see the next question. ఈ క్వశ్చన్ ఏంటంటే RAID. ఓకే, రేట్ స్టాండ్స్ ఫర్, యాక్చువల్ గా ఇది డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కిందకి అడ్వాన్స్డ్ లెవెల్స్ ఇవి వస్తుంది. కానీ ఈ క్వశ్చన్ మేబీ రేడ్ అనేది చాలా సార్లు అడిగారు కాబట్టి ఇట్స్ జస్ట్ అబ్రివియేషన్. సో రిడెండెంట్ అరే ఆఫ్ ఇండిపెండెంట్ డిస్క్స్ అంటారు.
ఇది డి ఇస్ ద ఆన్సర్. ఓకే, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. నో డీప్ గా ఏం అవసరం లేదు, బికాస్ ఇట్స్ నాట్ ఆఫ్ యువర్ సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ రేడ్ అనే కాన్సెప్ట్ నేను క్వశ్చన్ పేపర్స్ చూసిన వాటిల్లో మెనీ టైమ్స్ రిపీటెడ్. వాట్ ఈస్ ద అబ్రివేషన్ ఆఫ్ రేడ్ అండ్ ఇట్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ద డేటాబేసెస్ కాబట్టి మీకు ఇచ్చాను. ఇది అడ్వాన్స్ డేటాబేసెస్ లో వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ లెట్ us see. A database management system is a, ఒక్కసారి చదవండి. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇది హార్డ్వేర్ టు క్రియేట్ హార్డ్వేర్, ఈ అన్కంట్రోల్డ్ ఆర్ కంట్రోల్ సాఫ్ట్వేర్ సిస్టమ్ ఎవ్రీథింగ్ ఉంది కదా. ఏ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈస్ యూస్ టు క్రియేట్ అండ్ మెయింటైన్ ప్రొవైడ్ ద కంట్రోల్డ్ డేటాబేసెస్. ఇక్కడ అన్కంట్రోల్డ్ ఉంది, ఇక్కడ వెళ్ళిపోతుంది, ఇది కూడా అన్కంట్రోల్డ్ ఉంది. కానీ ఇక్కడ ఏమొచ్చిందంటే ఇట్స్ ఎ హార్డ్వేర్ అని ఉంది, ఇలా డివైడ్ చేయండి. బట్ ఇట్స్ ఎ సాఫ్ట్వేర్ కదా, ఇట్ ఇస్ నాట్ ఎ హార్డ్వేర్ కదా. సో అకార్డింగ్ టు దిస్ ద డి విల్ బి ద ఆన్సర్. Software system used to create and maintain and provide control access for the databases. This is the answer. Okay. Now let us go for next one. The smallest meaningful unit of a data. Chinna meaningful unit of a data name antaru anesi. Okay. It is called as field. Done. Next one. Cell anedi not the databases. Application is also not a databases. Ee rakanga kuda. Nenu meeku pratisari cheptunnanu. Everything సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ థింక్ చేయకుండా, సపోజ్ మీకు ఎప్పుడైనా ఆన్సర్ రాకపోతే ఇలాగా ఉన్న కింద ఉన్న ఆప్షన్స్ బేస్ చేసుకొని ఆన్సర్ ఇది ఉండొచ్చు అని చెప్పి మీరు గెస్ చేయొచ్చు. ఓకే, నౌ ద 9th క్వశ్చన్. A collection of data that is stored electronically, a series of records in a table is called as. కలెక్షన్ ఆఫ్ డేటా ఉంటుంది అండ్ సిరీస్ ఆఫ్ రికార్డ్స్ కూడా ఉంటాయి. ఓకే, ఇలా ఉంటున్న దాన్ని అఫ్ కోర్స్ డేటాబేస్ అని అంటారు. ఇక్కడ కలెక్షన్ ఆఫ్ డేటా అని ఉంది. స్ప్రెడ్ షీట్ ఈస్ నాట్ ద డేటా, ఇట్స్ కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. ఎక్సెల్ presentation according to the PowerPoint, web page according to the HTML. So database is the correct answer. Next question. What is the standard query that supports the DBMS? Okay, ఎక్కువగా సపోర్ట్ చేసే స్టాండర్డ్ క్వరీ ఏంటి ఇన్ ద DBMS? ఆ స్టాండర్డ్ క్వరీ ఈజ్ నథింగ్ బట్ స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. అంటే DBMS కాన్సెప్ట్ ని ఒక ప్రోగ్రామాటిక్ గా రిప్రజెంట్ చేయడానికి మోస్ట్ గా యూజ్ చేస్తున్న దాన్ని స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ అని అంటారు. ఓకే, నో ద నెక్స్ట్ వన్. సాఫ్ట్వేర్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కెన్ స్టోర్ ద డేటా అప్డేట్ టు రిట్రీవ్ ఇట్. ఓకే, ఈ సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్ సిస్టమ్ జనరల్ గా అప్డేట్ చేయడానికి, రిట్రీవ్ చేయడానికి, రిపోర్ట్ అండ్ ప్రింట్ ఇవన్నీ చేయడానికి యూజ్ చేస్తున్న దాన్ని ఏమంటారు అని అడిగారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ మ్యానిపులేషన్. అప్డేషన్స్ అన్న రిట్రీవ్ అంటే గెటింగ్ ద డేటా, రిపోర్ట్ చేయడం, ప్రింట్ చేయడం, ఎవ్రీథింగ్ ఇస్ రిగార్డింగ్ టు మ్యానిపులేషన్స్. సో ఇట్స్ ఎ మ్యానిపులేట్ అంటాం. నెక్స్ట్ వన్. ద ప్రాసెస్ ఆఫ్ అనలైజింగ్ ద లార్జ్ డేటా సెట్స్ in search of a new, previous and undiscovered relationships are called. అంటే డేటా ఒక డేటాకి ఇంకొక డేటాకి, ఒక టేబుల్ కి ఇంకొక టేబుల్ కి సంబంధం లేకోకుండా చేసిన రిలేషన్షిప్స్ ఆర్ కాల్డ్ యాజ్ డేటా మైనింగ్. ఓకే, ఈ డేటా మైనింగ్ కాన్సెప్ట్ మార్కెటింగ్ మన దగ్గర అసలు లేదు. మెయింటెనెన్స్ ఆల్సో నాట్ దేర్. డేటా వేర్ హౌస్ అంటే డేటా స్టోరేజ్ అని అంటాం, కానీ ఇక్కడ డేటా సెట్ ని మనము రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడానికి యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ డేటా మైనింగ్. Next one, 13th one. A function inside another function is called as. Okay, ఇక్కడ nested functions అంటారు. ఇది యాక్చువల్గా PLSQL కాన్సెప్ట్, అందుకే మీకు ఈ క్వశ్చన్ వచ్చింది. ఓకే, నో ద నెక్స్ట్ క్వశ్చన్. ద క్వశ్చన్ ఈస్ when the data changes the multiple list and all the lists are not updated. ఓకే, మల్టిపుల్ లిస్ట్ లో డేటా చేంజ్ చేస్తున్నారు కానీ అప్డేషన్స్ అవ్వడం లేదు. అలాంటి డేటాని ఏమంటారు అని అంటున్నారు. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ డేటా ఇన్కన్సిస్టెన్సీ. డేటా మల్టిపుల్ లిస్ట్ లో తీసుకొని అది అప్డేట్ అవ్వడం లేదు, ఎనీ కాజ్, ఏ కాజ్ కన్నా చేస్తున్నా డేటా ఇస్ నాట్ చేంజెస్ అన్నప్పుడు ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ డేటా ఇన్కన్సిస్టెన్సీ. అఫ్ కోర్స్ డేటా చేంజ్ అవుతుందంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ డేటా కన్సిస్టెన్సీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The purpose of the primary key in the databases. Complete database ఒక primary key పైన డిపెండ్ అవుతుంది. What is primary key? Primary key is a constraint. Next, what is primary key? It is unique and not null concept. Okay, it establishes a unique and not null concept. So unique identifier record ni primary key అంటారు. Okay, next one. Software for organizing the storage and retrieval of the information is. అంటే డేటాను స్టోరేజ్ చేసుకొని డేటాని రిట్రీవల్, మ్యానిపులేషన్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు డేటాని మనం సెలెక్ట్ చేసుకొని ట్రంకేట్ చేసి చేస్తున్న వాటిని వి కాల్ యాజ్ డేటాబేసింగ్ ప్రోగ్రామ్. అంతే కదా, ఆపరేటింగ్ సిస్టమ్ కాదు. వాట్ ఈస్ ఆపరేటింగ్ సిస్టమ్?
Operating system is an interface. It is not a data. It is an interface between software, hardware and user. డేటాబేస్ ప్రోగ్రామ్ అంటూ ఏం లేదు. డేటాబేస్ ప్రోగ్రామ్ ని మనం ఇక్కడ క్వరీస్ అని అంటాం. సో నాట్ ఎ క్వశ్చన్. డేటా వేర్ హౌస్ ని స్టోరేజ్ అంటాం. మీకు డిఫరెన్స్ కూడా తెలుస్తుంది ఇక్కడ ఉన్న వర్డ్స్ లో. ఓకేనా? డేటాబేస్ ఇస్ నథింగ్ బట్ ఆర్గనైజింగ్ ద స్టోరేజ్ అండ్ రిట్రీవల్ బోత్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ద డేటా హైరారికల్లీ, అంటే ఆర్డర్ బేస్డ్ గా అసెండింగ్ గా వస్తూ ఉంటాయి. హైరారికల్లీ అంటే ఫస్ట్ దానికి సెకండ్ దానికి కంపల్సరీ దే షుడ్ బి సమ్ లింక్. ఓకే, రిలేటెడ్ గా వస్తుంది. అలాంటి వాటిని బిట్, బైట్, ఫీల్డ్, రికార్డ్, ఫైల్, డేటాబేస్ అంట. అంటే కాంబినేషన్ ఆఫ్ బిట్ ని బైట్ అంటాం కదా, కాంబినేషన్ ఆఫ్ బైట్స్ ని ఫీల్డ్స్ అంటాం, కాంబినేషన్ ఆఫ్ ఫీల్డ్స్ ని రికార్డ్స్ అంటాం, కాంబినేషన్ ఆఫ్ రికార్డ్స్ ని అఫ్ కోర్స్ ఫైల్స్, కాంబినేషన్ ఆఫ్ ఫైల్స్ ఇస్ కాల్డ్ యాజ్ డేటాబేస్. అది అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ద డేటా. ఒకదానికి ఒకటి లింక్ ఉండాలి. ఓకే, అండ్ ఒక ఆర్డర్ గా ఉండాలి. అలాంటిది ఇక్కడ మనం సెట్ చేయాలి. నెక్స్ట్ వన్, 18th క్వశ్చన్. A memory in which the information is stored at last on the top లో ఇన్ఫర్మేషన్ స్టోర్ అవుతుంది, ఈజ్ రిట్రీవ్డ్ ఫస్ట్. అంటే డేటా ఏదైతే టాప్ లో ఉంటుందో అది ఫస్ట్ బయటికి వెళ్తుంది. గుర్తుకొస్తుందా? స్టాక్స్ అండ్ క్యూస్ కాన్సెప్ట్. ఓకే, సో అలా వచ్చే వాటి ఇక్కడ ఏమంటాం మనము? స్టాక్ అంటాం. ఫస్ట్ డేటా టాప్ మోస్ట్ లో, అది కాన్సెప్ట్. నెక్స్ట్ క్వశ్చన్. స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ ఈస్ యూజ్డ్ ఇన్ ద ఫాలోయింగ్. ఇందులో యూజ్ చేస్తారు స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ అని. క్రియేటింగ్ ద డేటాబేసెస్, క్రియేటింగ్ అండ్ ద మోడిఫైయింగ్, క్రియేటింగ్, మోడిఫైయింగ్ అండ్ ద క్వరీ, మోడిఫైయింగ్ ద డేటాబేసెస్ అండ్ నన్. కానీ ఇది యూజ్ చేసేది క్రియేటింగ్, మోడిఫైయింగ్ అండ్ రైటింగ్ ద క్వరీస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. బ్యాకప్ ఆఫ్ ద డేటాబేస్ ఫైల్స్ హ్యాస్ టు ప్రివెంట్. ఎలాగ మనం బ్యాకప్ ని ప్రివెంట్ చేయడం అంటే ఏం హెల్ప్ అవుతుంది? ఇఫ్ యూ టేక్ ద బ్యాకప్ అంటే ఇక్కడ మనకు తెలియాల్సింది లాస్ ఆఫ్ డేటా క్యాన్ బి రికవర్డ్. ఓకే, డేటా లాస్ కాకుండా రికవర్ చేసుకుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. నౌ వాట్ ఈస్ ద ట్యుపుల్? చెప్పాను ఇది కూడా. ట్యుపుల్ అంటే ఏంటి? ట్యుపుల్స్ అని, అట్రిబ్యూట్స్ అని, రో కాన్సెప్టా, కాలం కాన్సెప్టా? ఓకే, సో ఏ రో ఆర్ రికార్డ్ కాన్సెప్ట్ ని మనము ట్యుపుల్స్ అంటాం. రో వైజ్ గా ఉంటే ట్యుపుల్స్ అవుతాయి, కాలం వైజ్ గా ఉంటే అట్రిబ్యూట్స్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ వన్. The processing involves automated study of the consumer, buying the patterns in order to support marketing, inventory అండ్ ప్రైజింగ్ డెసిషన్స్. ఇలాంటి కాన్సెప్ట్స్ ఏమంటారంటే ఆటోమేటిక్ గా స్టడీ చేయాలి కన్స్యూమర్. అలాంటి ప్రాసెస్ ని ఇక్కడ జనరల్ గా డేటా మైనింగ్ అంటారు. సింపుల్ చెప్పాలంటే ఇది డెఫినేషన్ అన్నమాట. డేటా మైనింగ్ అనేది స్టడీ ఆఫ్ ఎ కన్స్యూమర్ ఇన్ ఆర్డర్ టు సపోర్ట్ ద మార్కెటింగ్, ఇన్వెంటరీ అండ్ ద ప్రైసింగ్. అన్ని కాన్సెప్ట్స్ ఒకటే ప్రాసెస్ లో జరుగుతూ ఉంటాయి. అలాంటి ప్రాసెస్ ని వి కాల్ యాజ్ ఎ డేటా మైనింగ్. డన్. నౌ ద నెక్స్ట్ క్వశ్చన్. ద పర్సన్ హూ మేనేజ్ ద డేటాబేస్ ఆఫ్ అన్ ఎంటర్ప్రైజ్ లెవెల్. ఓకే, ఎంటర్ప్రైజ్ లెవెల్లో ఒక డేటాబేస్ మేనేజ్ చేస్తున్నవన్నీ డిబిఏ అంటారు. డిబిఏ. డిబిఏ మీన్స్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్. డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ అని అర్థం. ఓకే, ఇది డేటాబేస్ యొక్క యూజర్ అన్నమాట. ఓకే, దిస్ ఇస్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్. నౌ ద నెక్స్ట్ క్వశ్చన్. The directory is mandatory for every disk. Every disk ఒక డైరెక్టరీ mandatory అవుతుంది. That disk is called as root. And question is, what is the extension of forms in MS Access? So MS Access లో extension of forms ఏం చేస్తారు? జనరల్ గా .frm యూజ్ చేస్తాం. ఓకే, ఎందుకంటే .dbf అనేది డేటాబేస్ ఫైల్స్ కోసం, సపోజ్ టేబుల్స్ తీసుకున్నారు అని అంటే టేబుల్స్ సపరేట్ డేటాబేస్ ఫైల్స్, ఫార్మ్ కి FRM, నెక్స్ట్ ఫర్ ద రిపోర్ట్స్ .rpf. సో అందుకనేసి .frm is the extension of the forms. Okay, now the next question is, all the things present in a real world in physical form is called as. జనరల్ గా ఫిజికల్ ఫామ్ లో ప్రెసెంట్ చేసిన వాటన్నిటిని ఇక్కడ ఏమంటారు? ఎంటిటీస్ అంటాం. నథింగ్ బట్ అవర్ ఫీల్డ్ నేమ్స్. మన ఫీల్డ్ నేమ్స్ తీసుకుంటే కాన్సెప్ట్ రియల్ వరల్డ్ బేస్ మీద కదా మనం తీసుకుంటున్నాం. సో ఈ కాన్సెప్ట్ ని ఇక్కడ మనం ఎంటిటీస్ అనాలి. నో ద నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ డేటాబేస్ ఏ ఫైల్ ఈజ్ ఏ. ఫైల్ అంటే ఏంటి? డేటాబేస్ లో మనం తీసుకుంటున్నది ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ రికార్డ్స్ అని అర్థం. సో సి ఈస్ ద ఆన్సర్. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు మీరు కొంచెం. డేటాబేస్ ఫైల్స్ అందుకే ఆప్షన్స్ చూసుకుంటూ కూడా చూస్ చేసుకోండి. ఓకే, నౌ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, the code that the relational database management system is used to perform the database task. జనరల్ గా
కోడ్ ఇక్కడ రాసే దానికోసం మనం యూజ్ చేస్తున్న టాస్క్ దాన్ని ఏమంటారు? SQL. డౌటే లేదు, అన్డౌటెడ్లీ ఏ డేటాబేస్ అనే కాన్సెప్ట్ వస్తే కోడ్ రాస్తున్నాము అంటే ద సాఫ్ట్వేర్ వి రిక్వైర్డ్ ఇస్ SQL, స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. ఓకే, క్వరీ బై ఎగ్జాంపుల్, QBE సాఫ్ట్వేర్ షార్ట్ కట్ అబ్రివేషన్ ఈజ్ క్వరీ బై ఎగ్జాంపుల్. ఇది డేటాబేస్ ఎలాగో ఉంది కదా, చూడండి ఇలా రాస్తారు దీన్ని, క్వరీ బై ఎగ్జాంపుల్ అంటారు. OLP, ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెసింగ్ సిస్టమ్ అన్నమాట. ఓకే, అది ఆన్లైన్. SQL సర్వర్ అండ్ SQL స్ట్రక్చర్డ్ క్వరీ. నెక్స్ట్ వన్, ఏ ప్రాసెస్ నోన్ యాజ్ యూజ్డ్ బై లార్జ్ రిలేటెడ్ డేటా టు స్టడీ చేయడానికి రిలేటెడ్ డేటా చాలా తీసుకుంటున్నామంటే డేటా మైనింగ్. మీరు చూస్తున్నారా, డేటా మైనింగ్ వీఆర్ గెట్టింగ్ దిస్ వన్ ఇన్ డిఫరెంట్ మోడల్స్, అంటే డిఫరెంట్ స్టైల్స్ లో ఎక్కువగా వస్తాం చూడండి డేటా మైనింగ్ అనేది. ఓకే, నెక్స్ట్ వన్, వాట్ టైప్ ఆఫ్ ఎ గ్రాఫికల్ మోడల్ ఈజ్ యూజ్ టు డిఫైన్ ఎ డేటాబేస్. డేటాబేస్ డిఫైన్ చేయడానికి గ్రాఫికల్ మోడల్ ఏం యూజ్ చేస్తారు, గుర్తొస్తా ఉందా? ఇది స్పెషల్ గా చెప్పుకున్నాం మనము. ఇట్ ఈస్ ER డయాగ్రామ్. ఓకే, ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్. నెక్స్ట్ క్వశ్చన్, the attribute and methods for each projects are stored in. డేటాబేసెస్ లో ఒక అట్రిబ్యూట్స్ ని కానీ లేకపోతే ఆ మెథడ్స్ ని కానీ స్టోర్ చేసే ఆ ఎంటైర్ ప్రాసెస్ ని ఏమంటామంటే ఆబ్జెక్ట్. ఇది అండ్ ఆబ్జెక్ట్ రీప్రాజిటరీ. ఓకే, నెక్స్ట్ వన్, ఇన్ ఎ డేటాబేస్ ఇన్ఫర్మేషన్ షుడ్ బి ఆర్గనైజ్డ్ అండ్ యాక్సెస్డ్ అకార్డింగ్ టు ద ఫాలోయింగ్. ఎలా తీసుకోవాలి డేటా, ఏం యూజ్ చేస్తారంటే దే యూజ్ ద లాజికల్ స్ట్రక్చర్. ఇది డేటాబేసెస్ లో అలాగే యూజ్ చేస్తారు. లాజికల్ స్ట్రక్చర్ అనేది 3 ways లో ఉంటుంది. ఫస్ట్ ఫిజికల్ లెవెల్లో ఉంటుంది, లాజికల్ ఇండిపెండెన్స్ అని కూడా అంటారు. ఫిజికల్ లెవెల్లో ఏంటి అంటే ఫస్ట్ సెట్ ఆఫ్ డేటా ఒకసారి అంటే ఇలా ఉంటుంది అలా ఉంటుందని అన్ని కలిపి మీరు ముందు ఒక సెట్ చేసుకోవడం. తర్వాత దాంట్లోని కాంప్లికేషన్స్ అన్ని రిమూవ్ చేస్తూ నెక్స్ట్ తీసుకొస్తారు, దాన్ని కాన్సెప్చువల్ అంటారు. ఫస్ట్ ఊరికే అన్ని ముందు వేసేసుకున్నట్లు, నెక్స్ట్ ఏం చేస్తారు, మనకి ఏం నెసెసిటీనో ఆ ఒక్కటే తీసుకుంటాం, అప్పుడు కాన్సెప్చువల్ అవుతుంది. ఈ కాన్సెప్చువల్ డేటాలో ఉన్న కాంప్లెక్సిటీస్ ని అంటే ఎర్రర్స్ ని లేకపోతే టఫ్ అనుకోండి, ఓకే సింప్లిఫై అనుకోండి, సింప్లిఫై చేస్తూ వచ్చే లెవెల్ ని వ్యూ లెవెల్స్ అంటారు. ఈ కాన్సెప్ట్ ఇది, దీన్ని డేటా అబ్స్ట్రాక్షన్ అని కూడా అనొచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ లాజికల్ స్ట్రక్చర్. ఓకే, నెక్స్ట్ వన్, is a primary key of one file appears in the another file. ఓకే, ఒక ప్రైమరీ కీ ఇందులో ఒక ప్రైమరీ కీ అవుతుంది, అది ఇంకొక ఫైల్లో అపియర్ అవుతాయి. అంటే ఇంకొక డేటాబేస్ కి రిలేటెడ్ గా ఏమైనా వాడుతూ ఉంటే, ఇంకొక డేటాబేసెస్ లో మనం ఏమైనా యూజ్ చేస్తూ ఉంటే ఆ కాన్సెప్ట్ ని ఏమంటారు అని అంటున్నాం. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఫారెన్ కీ. ఫారెన్ కీ రావాలంటే ముందుగా ఈ కీ ప్రీవియస్ డేటాబేస్ లో ప్రైమరీ కీ అయ్యి ఉండాలి, అదే కదా. సో ఆ క్వశ్చన్ ని మళ్ళీ రివర్స్ లో వచ్చింది అంతే. నెక్స్ట్ క్వశ్చన్, a program that generally has more user-friendly interface than a DBMS. DBMS కన్నా ఇంకా మోస్ట్ యూజర్లీ ఇంటర్ఫేస్ ఉన్న డేటాబేస్ ఇస్ నథింగ్ బట్ ఏ ఫ్రంట్ ఎండ్ టూల్. ఓకే, నెక్స్ట్ వన్, what term is used to describe a collection of information and to build the reports for the facts of environment. అంటే ఆ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏమంటారు జనరల్లీ, ఇంకేమంటాము, we call it as the database. ఇప్పుడు చాలా ప్రొలాంగ్డ్ గా ఉంది ఈ అబ్రివేషన్ అకార్డింగ్ టు డేటాబేస్ కదా. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంటైన్స్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద డేటాబేస్. ఒక స్ట్రక్చర్ ఆఫ్ ద డేటాబేస్ ఇన్ఫర్మేషన్ ఉంది అంటే ఏమంటాం ఇంకా, ఇట్ ఈస్ నథింగ్ బట్ అవర్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ ఏ గోల్ ఆఫ్ నార్మలైజేషన్. ఇది DBMS ఒక కాన్సెప్ట్, చాలా డీప్ గా వెళ్తే DBMS కాన్సెప్ట్ లో నార్మలైజేషన్స్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఈ నార్మలైజేషన్ మొత్తం 5 types ఉంటాయి అనమాట. ఫస్ట్ నార్మల్ ఫామ్, సెకండ్ నార్మల్ ఫామ్, అలా మనకి 5 types ఉంటాయి నార్మలైజేషన్స్. ఈ నార్మలైజేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటే మీరు DBMS కి వెళ్లాల్సి వస్తుంది. ఫస్ట్ నార్మల్ ఫామ్ లో NF అని రాయొచ్చు. ఫస్ట్ నార్మల్ ఫామ్ లో కొంచెం కాంప్లెక్సిటీ ఉంటుంది, అంటే రిపిటేషన్స్ ఉండొచ్చు. డేటా కంటూ ఒక ప్రైమరీ కీ ఉండదు, డేటా కంటూ డిపెండెంట్ ఆన్ సంథింగ్ అంటూ ఉండదు. అది ఫస్ట్ నార్మల్ ఫామ్. సెకండ్ నార్మల్ ఫామ్ లో
2NF అని కూడా రాయొచ్చు, స్పెల్లింగ్ సెకండ్ నార్మల్ ఫామ్ అని కూడా రాయొచ్చు. సెకండ్ నార్మల్ ఫామ్ లో ప్రైమరీకి అనే కాన్సెప్ట్ వచ్చింది. ఇలా థర్డ్ నార్మల్ ఫామ్, బాయ్కాట్ నార్మల్ ఫామ్, డిఫరెంట్ నార్మల్ ఫామ్స్ ఉంటాయి. ఈ నార్మల్ ఫామ్స్ నేను ఓన్లీ ఒక షార్ట్ చేసి పెట్టేస్తాను మీకు ఈజీగా అర్థం అవడానికి, వాట్ ఆర్ నార్మల్ ఫామ్స్ అని. ఓకే, సో ఇదంతా ఎందుకు, మెయిన్ గోల్ ఏంటి అంటే అది నెంబర్ ఆఫ్ రిడెండెన్సీస్, రిపిటేషన్స్, రిడెండెన్సీస్, వేస్టేజ్ అంతా రిమూవ్ చేసి బెస్ట్ డేటాబేస్ యూజర్ కి ఇవ్వాలి అనే కాన్సెప్టే నార్మలైజేషన్. Now the next question, a data warehouse is which of, అంటే data warehouse అంటే ఏంటి, is which of the following అంటున్నాం. Data warehouse is nothing but a organized and important subject areas, అదొక్కటే ఉండాలి around it, అలాంటి వాటిని data warehousings అంటాం. ఓకే, now the next question is what is metadata in databases. Databases లో metadata అంటే ఏంటి అంటే రిడెండెన్సీ, ఓవర్లోడ్ ఇవన్నీ కాదు, ఇట్ ఈస్ డేటా అబౌట్ డేటా. ఈ కాన్సెప్ట్ మనకి SQL లో వస్తుంది. SQL లో డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, DDL, DML, DCL అండ్ రిగార్డింగ్ దట్ కమాండ్స్ ఉంటాయి. క్రియేట్, ఆల్టర్, ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసాం కదా. ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్ గా వాట్ ఈస్ క్రియేట్, వాట్ ఈస్ అప్డేట్ అని ఎగ్జాక్ట్ గా వర్క్ అవ్వాలి అని అంటే ఆ మెయింటైన్ చేసేదాన్ని డేటా అబౌట్ డేటా, నథింగ్ బట్ మెటా డేటా అంటారు. This metadata is also called as data dictionary. Data dictionary అని కూడా అనొచ్చు. A data about data ఉంటుంది. This is called as metadata. Okay. Let us see the next question. Microsoft Access and Paradox, Coreless, okay, are both examples of a which type of softwares? Of course, these are relational database systems. Okay. Next question. MS యాక్సెస్ లో అవుట్పుట్ ఎలా వస్తుంది అనే కాన్సెప్ట్ అడుగుతున్నారు. ఓకే, సో ఇక్కడ నేను ప్రైమరీ కి అని పెట్టి ఇది లెస్ దాన్ సింబల్ పెడుతున్నాం కదా, లెస్ దాన్ సింబల్ పెడితే ఆపోజిట్ గా వస్తుంది, దట్ ఈస్ ప్రైమరీ కి. P క్యాపిటల్ ఉంది, K క్యాపిటల్ ఉంది, డన్. ఇక్కడ P స్మాల్, K స్మాల్ అనే వచ్చేస్తాయి. ఓకే, దట్ ఈస్ కాల్డ్, అది గ్రేటర్ దాన్ సింబల్ పెడితే యాజ్ ఇట్ ఈస్ వచ్చేస్తాయి. నెక్స్ట్ కాన్సెప్ట్, ది సైజ్ ఆఫ్ ఎస్ ఆర్ నో ఫీల్డ్ ఇస్ ఆల్వేస్, ఎప్పుడు కూడా ద సైజ్ ఆఫ్ ఎస్ ఆర్ నో, వీటిని ఏమంటాం, బూలియన్స్ అంటాం. సో బూలియన్ సైజ్ ఎప్పుడు కూడా 1 బిట్ ఏ ఉంటుంది, అందుకే ఐదర్ ఎస్ ఆర్ నో. ఓకే, ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్ ఇలా తీసుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, an ordinary form of data entry in MS Access tables are created by using, జనరల్ గా డేటా ఎంట్రీ చేసేటప్పుడు ఏం యూజ్ చేస్తారు, ఓకే, మెనూలో ఏం యూజ్ చేస్తామని అడుగుతున్నారు. ఇట్ ఇస్ నథింగ్ బట్ ఏ క్రియేట్ అండ్ ఫామ్. క్రియేట్ స్ప్లిట్ ఫామ్ ఇది లేదు, మల్టిపుల్ ఫామ్స్ కూడా లేదు, బ్లాంక్ ఫామ్ ఉండదు. బ్లాంక్ స్టార్టింగ్ లో బ్లాంక్ డేటాబేస్ ఉంటుంది కానీ బ్లాంక్ ఫామ్ అంటూ ఉండదు. సో దట్స్ వై ఇట్ ఈస్ క్రియేట్ ఫామ్. నౌ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ వాట్ ఈస్ బ్లాక్ చైన్ మోడల్. ఇది డేటాబేస్ కాబట్టి మీకు అది వాట్ ఈస్ బ్లాక్ చైన్ మోడల్ అని క్వశ్చన్ వచ్చింది. సో బ్లాక్ చైన్ మోడల్ ఎప్పుడు కూడా అదొక లెడ్జర్, డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ అనమాట, ఆనే పీర్ టు పీర్ నెట్వర్క్. అంటే లెడ్జర్ అంటే ఎవరన్నా ఓల్డ్ గా సార్ వాళ్ళు కానీ ప్రొఫెసర్స్ కానీ అకౌంట్స్ టీచ్ చేసే వాళ్ళు ఉంటే అడగండి. నవేడేస్ మేబీ ఇప్పుడు కూడా బీకామ్ లో అంత ఉండకపోవచ్చు, కొంచెమైనా ఉండొచ్చు. వాళ్ళు అకౌంట్స్ అన్ని కూడా లెడ్జర్ లో రాస్తారు. ఓకే, ఆ లెడ్జర్ కాన్సెప్ట్ ని మనము సిస్టమ్ లైక్ అంటే కంప్యూటర్స్ లోకి తీసుకుంటున్న దాన్ని బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటారు. చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది కూడా. నెక్స్ట్ క్వశ్చన్, బై డిఫాల్ట్ న్యూ టేబుల్స్ ఆర్ డిస్ప్లేడ్ ఇన్ వాట్ వ్యూ. జనరల్ గా డిఫాల్ట్ గా టేబుల్స్ ఇలా డిస్ప్లే చేస్తారు MS యాక్సెస్ లో. బై డిఫాల్ట్ ఇట్ విల్ డిస్ప్లే ఇన్ ద డేటా షీట్ వ్యూ. డిజైన్ వ్యూ లో మనం క్రియేట్ చేయాలి, రిపోర్ట్ వ్యూ, ఫార్మ్ వ్యూ ఆఫ్టర్ ఎంటరింగ్ ద డేటా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, మైక్రోసాఫ్ట్ యాక్సెస్ ప్రొవైడ్స్ విజువల్ ఎన్విరాన్మెంట్ ఫర్ ఎ డిజైన్ ఆఫ్. అంటే ఎందుకు యూజ్ చేస్తున్నాం మైక్రోసాఫ్ట్ యాక్సెస్ ని, ఒక విజువల్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ కంప్లీట్లీ టేబుల్స్, రిపోర్ట్స్ అండ్ ఫార్మ్స్. అందుకే మన ఆన్సర్ ఆల్ ద ఎబో. ఫస్ట్ టేబుల్ క్రియేట్ చేయాలి, టేబుల్ క్రియేట్ చేసిన బేస్ మీద ఫార్మ్ క్రియేట్ చేస్తాం, ఆఫ్టర్ వి విల్ గెట్ ద రిపోర్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఏ కమాండ్ దట్ లెట్స్ యూ టు చేంజ్ 1 or more fields in a record. అంటే ఒక కమాండ్ యూజ్ చేసి మోర్ దాన్ 1 fields ని చేంజ్ చేస్తున్నారు అంటే ఇట్స్ నథింగ్ బట్ ఏ మోడిఫైయింగ్ ద డేటా. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ద రిలేషనల్ మోడల్స్ కార్డినాలిటీ ఇస్ ఎ టర్మ్. కార్డినాలిటీ అనే టర్మ్ వస్తుంది. ఈ కార్డినాలిటీ టర్మ్ అంటే డేటాబేసెస్ లో ఏంటి అని అంటే మనం చేస్తున్నవి నెంబర్ ఆఫ్ ట్యుపుల్స్ అని అర్థం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ ద వ్యూ ఆఫ్ ఎ టోటల్ డేటాబేస్ కంటెంట్ ఈస్. ఎంటైర్ వ్యూ ని ఏమంటారు, ఇందాక చెప్పాను మనం లాజికల్ స్ట్రక్చర్ చెప్పేటప్పుడు. సో ఎంటైర్ వ్యూ ని కంప్లీట్ గా ఏమంటామంటే కాన్సెప్చువల్ వ్యూ అంటారు. ఓకే,
Last question is a relational calculus is a relational calculus, tuple calculus అని కొన్ని ఉంటాయి. A relational calculus is nothing but a non-procedural language in the databases. ఓకే, ఈ డేటాబేసెస్ లో యూజ్ చేస్తున్న నాన్ ప్రొసీజరల్ లాంగ్వేజ్ ని రిలేషనల్ క్యాలిక్యులస్ అంటారు. సో మాక్సిమం ఈ లెవెల్ వరకు బిట్స్ మీకు రాగలుగుతాయి. ఓకే, ఇంతకన్నా టఫ్ బిట్స్ అంటూ ఏముండవు, బికాస్ డేటాబేస్ ఇస్ ఏ స్మాల్ కాన్సెప్ట్ ఫర్ ద ఫ్రెషర్స్ ఆర్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ పీపుల్. ఓకే, అందుకనేసి ఇన్ని బిట్స్ సెలెక్ట్ చేసుకొని చెప్పాను. నెక్స్ట్ క్లాస్ వి గో ఫర్ ద కంప్యూటర్ నెట్వర్క్స్. నెట్వర్క్స్ ఇది మన సిలబస్ లో ఉంది, ఆ నెట్వర్క్స్ గురించి డిస్కస్ చేస్తాం నెక్స్ట్ క్లాస్ లో. ఓకే, అండ్ ఎంటైర్ థింగ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఐ విల్ బి వెరీ హ్యాపీ ఈ బిట్స్ మీకు యూజ్ అవుతాయి. ఓకే, సో థ్యాంక్ యూ.